నమస్తే. నమస్తే. ఓం गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్ ఫీట్. నమస్కారం టు యువర్ లోటస్ ఫీట్. మాస్టర్. మన్మోహన్ గారు ఉన్నారా? ఉన్నారు. చదువుతారా తారకేష్ గారి కేసు? చదువుతాను. కేసు నంబర్ 24. A man aged about 54 years came to a dispensary with following complaints. He was suffering from rheumatic pains, burning pain in legs, and stinging in the needle-like pain. Urine was yellow in color and burning in soles, cramps of toes. All these pains were more at 7 a.m. and 7 p.m. Pain in knee which travels upwards. He feels that his limbs were pulling upwards. Due to this, there was a difficulty in movement of limbs. These pains were more at 7 a.m. and 7 p.m. Since 2 years, he was suffering with all these pains. Pouring very hot water on the feet only gives some relief. Watering eyes. During these pains, he gets heaviness of the head, burning sensation in the eyes, and sand sensation in the eyes. He feels lump at the navel and another one in stomach which causes little pains. This lump feeling disappears as soon as knee pain subsides. He suffers from indigestion after eating hard food like meat, jaggery, and pork protein. After disappearance of all of pains, he takes little rice. Urine was in yellow color, and the first urine after disappearance of pains causes burning in urethra. 14 years ago, his fingers got injured and he lost tip of the finger. This was cured with the native medicines. Hot water bath gives him comfort. On 1st 11, 1980, Master prescribed cost him 201 dose. నాకు అనిపించింది బేసికల్ గా కాస్టికమ్ అంటే స్టార్టింగ్ లో సెంటెన్స్ ఇచ్చాడు. ఓల్డ్ పీపుల్ మనకి ఇండికేట్ అవుతుందని అదొక బేసిస్ ఉందండి. ప్లస్ పెయిన్స్ కూడా చూస్తే ఈ క్రాంపిక్ పెయిన్స్ ఈయనకి చాలా కాలం నుంచి ఉన్నట్టున్నాయి. అదొకటి బేసిస్ అండి. అలాగే ఐస్ నుంచి వాటర్ రావడం అంటే అది కూడా సంథింగ్ ఏదైనా ప్రాబ్లం ఉంటుంది క్రానిక్ గా. అది కూడా మిగతావి కామన్ గానే ఉన్నాయి. బట్ వీటి బేసిస్ మాస్టర్ అని ఇచ్చారమో మన్మోహన్ గారు
మన్మోహన్ గారు హలో మన్మోహన్ గారు వాసుదేవ వినిపిస్తుందండి మీకు? ఒకసారి మీరు కాల్ చేస్తారా విడిగా? చేస్తున్నాను, బిజీ అని వస్తుంది మన్మోహన్ గారికి. బిజీగా ఉందని వస్తుందండి. ఇప్పుడు యాడ్ అయ్యారు. లేదు, నేను యాడ్ అయ్యాను ఇందాక కూడా, నేను వింటూనే ఉన్నాను. వీడియో ఆఫ్ చేయండి. ఆ? వీడియో ఆఫ్ చేయండి. ఓ సారీ వీడియో ఆన్. చెప్పండి. 24th ఇది కాస్టికం మెయిన్ వచ్చేసి స్లోగా ఓల్డ్ బ్రోకన్ డౌన్ కాన్స్టిట్యూషన్స్ లో బాగా ఇండికేట్ అవుతుంది క్రానిక్ డిసీజెస్ లో. దీంట్లో ఈ రొమాటిక్ పెయిన్స్ వచ్చేసి బర్నింగ్ స్టింగింగ్ పెయిన్స్ అన్నారు కదా, అదొకటిను. ప్లస్ ఈ పెయిన్ ఇన్ ద నీస్ ట్రావెలింగ్ అప్వర్డ్స్, అంటే పైకి లాగుతున్నట్లు ఉండి నడక చాలా కష్టంగా ఉందన్నాడు కదా. అంటే ఈ టెండాన్స్ తర్వాత ఈ లిగమెంట్స్ ఇవి స్టిఫ్ అవడం వల్ల కాంట్రాక్చర్స్ వస్తాయి అన్నమాట ఆఫ్ ది మజిల్స్. దానివల్ల నడక స్లోగా అవుతుంది అనేది ఉంటుంది. ప్లస్ యూరినరీ ప్రాబ్లమ్స్ లో కూడా కాస్టికం చాలా బాగా పనిచేస్తుంది. అంటే యూరినరీ ఇన్ఫెక్షన్స్ లో కానీ దీంట్లో అదొకటిను. ఐస్ వచ్చేసి వాటరింగ్ ఆఫ్ ది ఐస్, తర్వాత హెవీనెస్ ఆఫ్ ది హెడ్, శాండీ సెన్సేషన్ ఆఫ్ ది ఐస్, అదొకటి ఉంది. తర్వాత డైజెషన్ కూడా దీంట్లో ప్రాబ్లం వస్తుంది కాస్టికంలో. అంటే ఆకలి అనిపిస్తుంది కానీ ఆ సెన్సేషన్ అక్కడికి వెళ్ళి తినాలనిపిస్తే తినలేకపోవడం అనేది ఉంటుంది. అంటే దీంట్లో లంపీ సెన్సేషన్ అన్నారు, హార్డ్ లంప్ అనేసానని. అది మెయిన్ నాకు ఈ 3 కనబడుతున్నాయి. తర్వాత హాట్ వాటర్ బాత్ గివ్స్ హిమ్ కంఫర్ట్, అంటే అది పెయిన్స్ కానీ ఇవన్నీ కూడా హాట్ వాటర్ బాత్ వల్ల తనకి కంఫర్ట్ ఉంటుంది అనేసి అనిపిస్తున్నది. నేను అవి చూసుకొని మాస్టర్ గారు కాస్టికం ఇచ్చారనేసి నేను. అది ఇవన్నీ ప్రామినెంట్ గా ఈ రుమాటిక్ పెయిన్స్ ప్లస్ యూరిన్ ప్రాబ్లము. నెక్స్ట్ వచ్చేసి ఆ పెయిన్, హీ ఫీల్స్ దట్ హిజ్ లిమ్స్ వర్ పుల్లింగ్ అప్వర్డ్స్. అది ఇండికేట్స్ కాంట్రాక్షన్ కదా, యాంకిలోసిస్ ఇండికేట్ చేస్తుంది. అంటే ఇప్పుడు లేకపోవచ్చు కానీ నెమ్మదిగా. అది కీ పాయింట్ కదా కాస్టికంలో. డ్యూ టు దిస్ దేర్ వాజ్ ఎ డిఫికల్టీ ఇన్ మూవ్మెంట్ ఆఫ్ లిమ్స్. అంటే పైకి బాగా లాగేస్తున్నట్టుగా ఉండడం వల్ల అతను ఫ్రీగా నడవలేకపోతున్నాడు. అప్పుడే పోరింగ్ వెరీ హాట్ వాటర్ అండ్ ద ఫీట్ ఓన్లీ గివ్స్ సమ్ రిలీఫ్. అది నెక్స్ట్ వచ్చేసి ఇండైజెషన్. హాట్ వాటర్ బాత్ గివ్స్ హిమ్ కంఫర్ట్. మిస్ అయింది ఏంటంటే ఆ పుల్లింగ్ అప్వర్డ్స్ అనేది మెయిన్ సిమ్టమ్. మనకి అంతే కదా, దెబ్బ తగిలాక కూడా కాలు పైకి వెళ్ళిపోతుంది అంటారు కదా, అనీవెన్ అయిపోతుంది. రొమాటిక్ కండిషన్ లో యాంకిలోసిస్ ఉన్నా కూడా అలా వెళ్ళిపోతుంది కదా, కాలు షార్టన్ అయిపోతుంది. అంటే ఇప్పుడు షార్టన్ అవ్వలేదు కానీ అది ఉండదు, కానీ పుల్లింగ్ అప్వర్డ్స్.
ఫస్ట్ క్లాస్ కన్నా అండి. మన్మోహన్ గారు చదువుతారా? An electrician aged about 43 years came to our dispensary with the following complaints. Since 1972, he was suffering from piles. In 1974 January, piles were operated. Again operated in April in 1974, but he did not get complete cure. At that region, he gets itching. He could not pass stools satisfactorily. At the time of overheat, piles comes outside from the anus. He was also suffering from polyuria since childhood. Urine was in white color. At the time of overheat, he suffers from burning maturation. He had no sexual desire and he suffered with early ejaculation. Semen was thin. Appetite was not good and distaste in mouth. After taking meals, he passes flatus more. He passes flatus even by bending. Also, he feels some heat and burning sensation in stomach. If he works more time in sunlight, he gets vertigo, weakness and blurred vision for 2 minutes. Sometimes he gets pain in the right ear and the ear blocked. Pitting edema of legs and numbness and cracks on legs. Dragging type of pains in legs. Occasionally suffers from pain in elbow joint. There was numbness and no sensation of left thumb and index finger and also body pain. Palpitation after hearing either good or bad news. After walking long distance or ascending stairs gets dyspnea. Likes spicy food. Likes cold water bath even in winter also. Disturbed sleep. He gets dreams of horse riding and driving car, etc. In 1959, he suffered with typhoid fever and lasted for 52 days. Then he suffered from malarial fever. Thrice he suffered from malarial fever. On 1/11/1980, Master E.K. prescribed selenium 201 dose and acid for 6 daily night for 1 week. మెయిన్ సెలీనియం ఇచ్చేసి మార్క్డ్ మెంటల్ అండ్ ఫిజికల్ వీక్నెస్ ఫాలోయింగ్ ప్రొలాంగ్డ్ ఫీవర్ ఆఫ్టర్ సెక్షువల్ ఎక్సెస్ ఫ్రమ్ సీక్రెట్ వైఫ్ అండ్ ఎక్స్పోజర్ టు హీట్ ఆఫ్ ది సన్ ఇన్ సమ్మర్ అని ఇచ్చారన్నమాట స్టార్టింగ్ సెంటెన్స్. అంటే ఇక్కడ మనకు స్టార్టింగ్ లో 1959లో ఈ సఫర్డ్ ఫ్రమ్ ఫీవర్ లాస్టెడ్ ఫర్ 52 days. దాని తర్వాత థ్రైస్ ఈ సఫర్డ్ ఫ్రమ్ మలేరియల్ ఫీవర్స్ అన్నారు. దానివల్ల వచ్చిన వీక్నెస్ కి ఈ పైన సింటమ్స్ ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ వస్తూ వచ్చాయని అనిపిస్తున్నది అనమాట. అంటే మనకి కాన్స్టిపేషన్ ఉంటుంది, దీంట్లో హారిబుల్ కాన్స్టిపేషన్ ఉంటుంది సెలీనియంలో. తర్వాత యూరిన్ కూడా ఇన్వాలంటరీ యూరినేషన్, తర్వాత బర్నింగ్ సెన్సేషను, ఎండలోకి వెళ్తే పడకపోవడం అనేది ఉంది. అంటే ఎండలో వెళ్తే తిప్పట రావటము, వీక్నెస్, బ్లర్నెస్ ఆఫ్ విజన్ అది ఉంది. తర్వాత ఈ గ్రాడ్యువల్ గా ఆ వీక్నెస్ ప్రొలాంగ్ అయ్యే కొద్దీ మనకి అపిటైట్ మీద కూడా పడి డిస్టేస్ట్ ఆఫ్ ది మౌత్, తర్వాత డైజెషన్ సరిగా అవ్వకుండా ఇదవ్వటం ఉంటుంది. అంటే ఫ్లాటస్ ఫార్మేషన్, గ్యాస్ ఫార్మేషన్ అది ఉండడము. తర్వాత ఈ వీక్నెస్ వల్లనే నో డిజైర్ సెక్షువల్ డిజైర్ అండ్ హీ సఫర్డ్ ఫ్రమ్ ఎర్లీ ఎజాక్యులేషన్ అనేది ఉంటుంది. వీటన్నిటి వల్ల లేమ్నెస్ ఆఫ్ ది బ్యాక్, జాయింట్స్ కూడా వీక్నెస్ ఉండడం వల్ల దెర్ ఇస్ నమ్నెస్ అండ్ సెన్సేషన్ ఆఫ్ లెఫ్ట్ థంబ్ అండ్ ఇండెక్స్ ఫింగర్ అనేది వస్తుంది. తర్వాత ఈ వీక్నెస్ వల్లనే హియరింగ్ గుడ్ ఆర్ బ్యాడ్ న్యూస్, పాల్పిటేషన్ రావడము, డిస్టెన్స్ నడిచిన స్టెప్స్ ఎక్కినా కూడా ఆయాసం రావడము ఉంటుంది. వీటి బేస్ మీద సెలీనియం 200 ఇచ్చారని నేను అనుకుంటున్నాను. ప్లస్ ఇది ఇచ్చింగ్ లో కూడా బాగా పనిచేస్తుంది. నేను అంతే అండి, ఆయన అన్ని చెప్పారు, ఇందులో చెప్పడానికి ఇంకేమి లేదు. అంటే ఈ సెలీనియంలో బేసికల్ గా ఎక్కువ సెక్సువల్ డిజైర్స్ ఉండడం కానీ లేకపోవడం కానీ ఉంటుంది. తర్వాత వీటికి
మెయిన్ అదే స్ట్రాంగ్ సింటమ్ కనిపిస్తుందండి. దాంతోపాటు మన్మోహన్ గారు చెప్పినట్టుగా బేస్డ్ ఆన్ ఫీవర్ అండ్ దెన్ వీక్‌నెస్ ఇవన్నీ మొత్తం ఆ పాయింట్స్ అన్ని కన్సిడర్ చేసి ఇచ్చారేమో అనుకుంటున్నాను నేను. మెయిన్ ఆయన చూసింది నేను అనుకోవటం అంటే మనం అంటే సెలీనియంలో ఉన్న సింటమ్స్ అన్ని అని కాదు. సెలీనియం డ్రగ్ డిసైడ్ చేయడానికి ఉన్న మెయిన్ సింటమ్స్ ఏంటి అంటే 5th పాయింట్ ఎర్లీ ఇజాక్యులేషన్, నో సెక్షువల్ డిజైర్. తర్వాత ప్రొలాంగ్డ్ ఫీవర్స్ వల్ల వచ్చే వీక్నెస్. మెయిన్ దాంట్లో ఉండేది ఫిజికల్ వీక్నెస్, విపరీతమైన వీక్నెస్ ఉంటుంది. సో ఈ 3 బేస్ చేసుకొని మిగతా అన్ని వాటికి కోరిలేట్ అవుతున్నాయి. సో అనుకుని ఇచ్చింటారు. నెక్స్ట్ కేసు ఆయన వీక్నెస్ చూడండి, యాసిడ్ ఫాస్ఫేట్ ఇచ్చారు. డైలీ నైట్ యాసిడ్ ఫాస్ఫేట్స్. మనము సెకండ్ డోస్ ఎలా ఇవ్వాలి అనేది ఆయన నేర్చుకోవాలి. A lady aged about 29 years came to our dispensary with following complaints. 2 years ago, she suffered from Bell's palsy on left side. Used allopathic medicines. It was subsided in 6 months. Pain in right shoulder blade, burning soles. She could not bear stepping even on small stone. Menses was regular. Discharge loss for 2 to 3 days. Attained menarche at 12 years. She had 2 children, 3 deliveries. 4 years ago underwent tubectomy. Appetite decrease. Feels heavy even after taking small quantity. Feels heavy even after taking small quantity of food. Bowels were regular. Since 4 years, once in 6 months, she was suffering from dysentery. At the time, she passes more mucus with stool and feels very weak. Disturbed sleep, small sound will make her awake. Gets dreams of temples, gods, seeing the pilgrims and taking a holy dip. She suffers from palpitation on walking, profuse sweats, adjusted feeling after exposure to sunlight. She could not bear cold, gets ear problem, cold with dyspnea after exposing into cold air. 10 years ago, she suffered from typhoid fever. In sleep, she covers body except likes hot water bath. Gets body pains. She likes cold water. On 1st 11/1980, Mastika prescribed sulfur 201 dose, and he repeated a dose on 28th November. ఒక్క మాట 25th కేసులో లాస్ట్ కేసులో ఇంకొకటి కూడా ఉంటుంది చూడండి. మెంటల్ వీక్నెస్ ని ఇండికేట్ చేసేది పాలిపిటేషన్ ఆఫ్టర్ హియరింగ్ ఎయిదర్ గుడ్ ఆర్ బ్యాడ్ న్యూస్. అంటే ఆ మానసికంగా హీఈస్ నాట్ రెడీ టు రిసీవ్ దట్ ఏదర్ గుడ్ ఆర్ బ్యాడ్. ఏదైనా కానీ ఏమాత్రం ఎమోషన్ డిస్టర్బ్ అయినా, బ్యాడ్ న్యూస్ అంటే అదొక రకం, గుడ్ న్యూస్ కూడా తట్టుకోలేని ఎడ వచ్చేస్తుంది అంటే అంటే ఏమాత్రం ఎమోషనల్ గా కొంచెం రైజ్ అయినా కానీ వెంటనే అతనికి హెల్త్ డిస్టర్బ్ అవుతుంది, పాలిపిటేషన్ వస్తుంది. సో అది ఇండికేట్స్ మెంటల్ వీక్నెస్. ఆఫ్టర్ వాకింగ్ లాంగ్ డిస్టెన్స్ ఆర్ అసెండింగ్ స్టెప్స్ గెట్స్ డిస్ప్లే. ఇదేమో ఫిజికల్ వీక్నెస్ ని తెలియజేస్తుంది. 2 వీక్నెస్లు ఉంటాయి కదా దాంట్లో. అందుకనే ఆయన యాసిడ్ 6 కూడా ఇచ్చారు. మరి యాసిడ్ ఇవ్వచ్చు కదా, సెలీనియం ఎందుకు సెలెక్ట్ చేశారు?
లలలా. చెప్పండి. మెయిన్ ఫీవర్ వీక్నెస్ అనేది కాకుండా బాడీ స్ట్రక్చర్ కూడా అనేసి నాకు డౌట్ వస్తుంది. నేను చెప్పనా, యాసిడ్ ఫాక్స్ లో నేను ముందు మెంటల్ వీక్నెస్ వచ్చి ఫిజికల్ వీక్నెస్ వస్తుంది. ఫిజికల్ వీక్నెస్. ఓ ఇక్కడ ఫిజికల్ వీక్నెస్ వచ్చిన ఇతనికి ముందు ఫీవర్ కదా. ఫిజికల్ వీక్నెస్ 1959 లో ఇప్పుడు 43 ఏళ్ళు, 80వ సంవత్సరానికి 43 ఏళ్ళు అండి. 59వ సంవత్సరానికి ఎంత, 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళాలి. 18 ఏళ్ళు 15 ఏళ్ళు అప్పుడు, అంతే కదా. 23 ఏళ్ళ, 23 ఏళ్ళు, 23, 22 ఏళ్ళు. అదే అంటే ముందు అప్పుడు ఫీవర్ వచ్చింది కదా. కరెక్ట్. అప్పుడు ఫీవర్ ఒకటే కాదు కదా, తర్వాత మళ్ళీ మలేరియా వచ్చింది 3 times. ఆ తర్వాత మళ్ళీ పైల్స్ వచ్చినాయి, మళ్ళీ అవి ఆపరేట్ చేశారు, మళ్ళీ వచ్చింది, మళ్ళీ ఆపరేట్ చేశారు. ఆ చిన్నతనంలోనే ఆ పాలియూరియా ఒకటి వచ్చింది. అంటే ఫీవర్ ఇది వదిలేసానులే కానీ పాలియూరియా, పైల్స్, అది ఫిజికల్ వీక్నెస్ ముందు ఉంది కదా, మెంటల్ వీక్నెస్ లేదు అక్కడ. ఇప్పుడు కేసు రాస్తున్నప్పుడు పాలపేషన్ ఆఫ్టర్ హియరింగ్ ఎదర్ గుడ్ ఆర్ బ్యాడ్ న్యూస్ అని చెప్పారు. ఫీవర్ అంతకు ముందు వచ్చింది, సో అందుకని పెళ్లి నేను ఇచ్చారు. సపోర్టివ్ గా ఇచ్చారు అని నేను అనుకుంటున్నాను. సెంట్ గారు కనుక ఈ సిమ్టమ్స్ అగ్రీ అన్నట్టు నేను ఈ డైలాగ్ లాస్ట్ లో చెప్పడం సినిమాల్లో చెప్తారు కదా, ఇది ఎవరిని ఉద్దేశించి కాదు, కలుగుతాం. నెక్స్ట్ 26కి వచ్చేయండి. చెప్పండి ఆర్గేష్ గారు, చెప్పండి. ఇది యాంటీసోరిక్ రెమెడీ కాబట్టి ఈయన ఇచ్చింది సార్. వీక్నెస్ కూడా ఉంటుంది కదండి సల్ఫర్ లో, ఫిజికల్ వీక్నెస్. దానివల్ల ఈ కొద్దిగా వాకింగ్ చేసిన ఈ పాలిటేషన్ రావడం, స్వెట్స్ రావడం, అలాగే వీళ్ళకి సన్లైట్ అంతగా పడదు సల్ఫర్ వాళ్ళకి, అది బేస్ చేసుకుని. ఆ తర్వాత వీళ్ళకి ఫేవరీ టైఫాయిడ్ హిస్టరీ కూడా ఉందండి, అది తీసుకోవచ్చు. బర్నింగ్ అనేటువంటిది సల్ఫర్ మొత్తం డ్రగ్ లో బాడీ మొత్తం అన్ని పార్ట్స్ లో ఉంటుంది, బర్నింగ్ సోర్స్ ఇవన్నీ. తర్వాత ఎప్టైట్ కూడా వీళ్ళకి ఏంటంటే కొంచెం అంటే ఆకలికి తట్టుకోలేరు. సో బిఫోర్ మీల్స్ వీళ్ళు డల్ గా ఉంటారు, ఆఫ్టర్ మీల్స్ బాగుంటారు. సో అందువల్ల ఈ ఎక్కువ అంటే తక్కువ క్వాంటిటీస్ ఫ్రీక్వెంట్ గా తినడం అనేది ఏమైనా ఉందేమో. హెవీ ఈవెన్ ఆఫ్టర్ టేకింగ్ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ అని కూడా ఇచ్చారు. దానివల్ల హెపటైట్ కూడా డిస్టర్బ్ అయింది. సో ఇవన్నీ బేస్ చేసుకుని ఇచ్చారమ్మా అనుకుంటున్నాను సార్. మన్మోహన్ గారు చెప్పండి. 10 years ago suffered from typhoid fever ఉంది కదా. యూజువల్లీ ఈ అక్యూట్ గా వచ్చిన కంప్లైంట్స్ తర్వాత వచ్చే వీక్నెసెస్ లో ఎక్కువగా సల్ఫర్ ఇండికేట్ అవుతూ ఉంటుంది. దాని తర్వాతనే ఈ చలి తట్టుకోలేకపోవడము, చల్లగాలికి తగిలితే ఇయర్ ప్రాబ్లమ్స్ రావడము, కొద్దిగా నడిస్తే దగ్గు ఆయాసం రావడం అది ఉంది. దాని తర్వాత క్రానిక్ గా ఆల్మోస్ట్ 4 years నుంచి 6 months ఒకసారి డీసెంట్రీతో సఫర్ అవుతూ మోషన్స్ అవటము, అది ఏది తిన్నా డైజెస్ట్ అవ్వకుండా ఆ మోషన్స్ అయినప్పుడు విపరీతంగా వీక్నెస్ రావడం అది ఉంది. ఆ వీక్నెస్ తాలూకు ఇది అంటే
దాని తర్వాత 2 years బ్యాక్ సఫర్డ్ విత్ బెల్స్ పాలసీ. అంటే ఈ వీక్నెస్ అది కంటిన్యూ అవ్వడం వల్ల బెల్స్ పాలసీ అనేది వచ్చింది. ఆ బెల్స్ పాలసీ కూడా వెంటనే సబ్సైడ్ అవ్వలేదు. ఆల్మోస్ట్ ఈ వీక్నెస్ వల్ల ఇప్పుడు 6 months టైం పట్టింది తగ్గేదానికి. అదొకటి. దీని తర్వాత ఇంకా దానివల్ల ఈ వీక్నెస్ వల్ల వచ్చే బర్నింగ్ పెయిన్ ఇన్ ద సోల్స్, బర్నింగ్ సోల్స్, నడుస్తుంటే నొప్పి రావటము, తర్వాత ఈ డిస్టర్బెన్స్ ఆఫ్ హెల్త్ వల్ల అపిటైట్ ఈజీగా తగ్గుతుంది అనమాట. ఆ అపిటైట్ డిస్టర్బ్ అవ్వడం వల్ల ఏమవుతుంది, కొద్దిగా తింటే కడుపు నిండినట్లు అవ్వడము. తర్వాత దీనివల్ల గ్రాడ్యువల్ గా మనకి డిస్టర్బ్ స్లీప్, చిన్న సౌండ్స్ వచ్చినా వెంటనే మెలకు రావడము, ఇవన్నీ ఉంటుందన్నమాట. దీనివల్ల ఈ వీక్నెస్ వల్ల ఏంటంటే కొద్ది దూరం నడిచిన ఆయాసం రావడము, ఉన్నటువంటి టక్కని ప్రొఫ్యూజ్ గా స్వెట్స్, తర్వాత ఎండలోకి వెళ్ళినా ఉన్నటువంటి బాగా ఎగ్జాస్ట్ అయిపోయిన ఫీలింగ్ రావడము, అదంతా ఉంటుంది. ఈ బేసిస్ మీద సల్ఫర్ 200 ఇచ్చారని నేను అనుకుంటున్నాను. ఏమనుకుంటున్నారు? టెన్త్ లో ఇచ్చారు. ఎస్పెషల్లీ వెన్ హీ హ్యాస్ బికమ్ సో ఫ్రమ్ లాంగ్ పీరియడ్స్ ఆఫ్ ఇండైజెషన్, బ్యాడ్ అసిమిలేషన్ అండ్ ఫీబుల్ న్యూట్రిషన్. లాంగ్ టైం నుంచి అతనికి ఉన్న ఆ ఇండైజెషన్ వాటి వలన వీక్నెస్ ఉంది. ఫీవర్ ఎప్పుడో 10 years క్రితం వచ్చింది కదా. అది సో ఇప్పుడు రీసెంట్ గా 4 years నుంచి 6 months ఒకసారి డిసెంట్రీ రావటము ఉంది కదా. ఆ టైంలో అతనికి వీక్నెస్ కూడా ఉంటుంది, పీరియాడికల్ గా వస్తూనే ఉంది కదా. అది సో ఈ రెండు బేస్ చేసుకుని ఇచ్చారని నేను అనుకుంటున్నాను. ఆ మిగతావి 8th point, షీ సఫర్స్ ఫ్రమ్ పాల్పిటేషన్ అండ్ వాకింగ్, ప్రొఫ్యూజ్ స్వెట్, ఎగ్జాస్టెడ్ ఫీలింగ్ ఆఫ్టర్ ఎక్స్పోజర్ టు సన్లైట్, ఇవన్నీ వీక్నెస్ ని తెలియజేస్తాయి. మెయిన్ పాయింట్స్ రెండు. పీరియాడిసిటీని కూడా కట్ చేస్తుంది, అందుకని పీరియాడిసిటీ కూడా కట్ చేస్తుంది అది పాయింట్ లో. అది పీరియాడిసిటీ అదే అంటున్నా, అది పీరియాడికల్ గా వస్తుంది కదా. అది సల్ఫర్ లో బాగా ఉంటుంది కదా, ప్రామినెంట్. అది ఇంకా ఉండండి ఒక్క నిమిషం, నేను చెప్తా. అయితే అతను ఈ 4 years ఒకసారి, ఈ 4 years నుంచి 6 months ఒకసారి డిసెంట్రీ వచ్చి సఫర్ అవుతున్నాడు కదా. దానివల్ల వీక్ అవుతున్నాడు కదా. ఏదో చెప్దాం అనుకున్నాను, పోయింది. అయితే అతను దాని నుంచి పూర్తిగా రికవర్ అవ్వలేదనేగా అర్థం. తగ్గుతుంది, మళ్ళీ వీక్ అవుతా, మళ్ళీ రికవర్ అయ్యేలోపు మళ్ళీ వచ్చేస్తుంది. ఆ 2 points 3 points బట్టి ఇస్తారనుకుంటున్నాను. 27th. పర్లేదు, ఇది ఫుడ్ కేసే, చదివేద్దాం. నేను చదివేస్తా ఇది ఒక్కటి. కేస్ నెంబర్ 27. A man aged about 20 years came to our dispensary with the following complaints. First point, he was not going regularly to duty from the past 6 months. He takes leave for 20 days in a month. He was saying that I don't know when I take leave. He sleeps in graveyard. He walks in sleep and returns after waking up. He had pain in the chest, which aggravates in the morning and ameliorates in the evening. Since 1 year, he was getting pain in hands and legs.
At the age of 10 years, he suffered from paralysis of right and left leg. అబ్బాయి చదవలేదు కదా ఆన్ 1st November 1980 మాస్టర్ ఈకే ప్రిస్క్రైబ్డ్ షుగర్ క్లీన్ ఆఫ్ 50 1 dose. చెప్పండి. ఎవరో ఒక టార్గెట్ చెప్పండి. చివరి కాలంలో రెస్పాన్సిబిలిటీ లేకుండా ఉండడం, తర్వాత అంటే ఈయన డ్యూటీస్ కూడా వెళ్ళకపోవడానికి కూడా అదే కారణం. బేసిక్ గా అదే ఉంటుంది. తర్వాత మిగతా సింటమ్స్ అన్ని కూడా దాన్నే ఇండికేట్ చేస్తున్నాయి. బహుశా దీనికి చొరబుద్ధి కూడా ఉండుండొచ్చు. మనకి ఇందులో లేదు. ఇలా అడిగాను అలా మాట్లాడుకోకూడదు. మాస్టర్ గారు మనకి ఇచ్చిన దాంట్లో నుంచి తీసుకోవాలి. ఫస్ట్ పాయింట్ స్ట్రాంగ్ గా కనిపిస్తుందండి. ఫస్ట్ అండ్ సెకండ్ పాయింట్ అంటే తను ఆ లీవ్ ఎందుకు తీసుకున్నా నాకు తెలియదు అని చెప్పడం అనేటువంటిది అది కూడా బాగా ఇండికేట్ చేస్తుందండి. ఫస్ట్ అండ్ సెకండ్ పాయింట్స్. మన్మోహన్ గారు నాకు ఆ మెయిన్ 2 పాయింట్లు కనబడుతున్నది. వాళ్ళు చెప్పారు కదా ఆన్సర్. హీ వాస్ సేయింగ్ దట్ ఐ డోంట్ నో వెన్ ఐ టేక్ లీవ్. నేను ఎప్పుడు లీవ్ తీసుకుంటానో నాకు తెలియదు అంటే వాడి మైండ్ ఎప్పుడు ఎలా ఉంటుందో వాడికే తెలియదు అన్నట్టు కదా. పికిల్ మైండెడ్నెస్ ఉంటుందిగా వాళ్ళలో. 6 months నుంచి వాడు వెళ్ళట్లేదు కదా వర్క్కి. అంటే 20 days లీవ్ తీసుకుంటున్నాడు అంటే 10 days వెళ్తున్నాడు. అంటే వాడు ఫిజికల్ గా వర్క్ చేయడానికి పెద్ద ఇష్టపడట్లేదనే కదా అర్థం. యూజువల్ గా షుగర్ క్లీన్ ఓపియం వీళ్ళందరూ ఫిజికల్ గా మా సమయానికి ఇష్టపడరు. పిల్లలు కూడా చూడండి రిటర్న్ వర్క్ చేయరు, అప్పచెప్పేస్తామంటారు. ట్రైన్ అవడానికి ఇష్టపడరు అసలు ఏమాత్రం. అదే వాడు 20 days లీవ్ తీసేసుకుంటున్నాడు. అది మెయిన్ స్ట్రాంగ్ సింప్టమ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇది ఊరికే నేను అనుకుంటున్నానండి, అది నిజం అవ్వకపోవచ్చు. 10 years ఏజ్ లో పెరాలసిస్ రైట్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ లెగ్. ఆయనకు వాళ్ళు అలోపతి వాడేసి ఉంటారు కదా, దానివల్ల కూడా అతనికి ఆ మైండ్ సెట్ మైండ్ మీదకి వెళ్ళిపోతుంది కదా. ఫిజికల్ గా అలోపతి వాడేసి వెళ్ళిపోయి అతను రెస్ట్ అయిపోయి ఉండొచ్చు. ఫిజికల్ మైండెడ్నెస్ వచ్చి ఉండొచ్చు. అతను చెప్పింది మెయిన్ సెకండ్ పాయింటే, కానీ నేను ఎప్పుడైనా నాకు తెలియదు అని అంటే వాడి మైండ్ ఎప్పుడెలా ఉంటుందో వాడికే తెలియదు అన్నట్టు. వాడు అలాగే ఉంటాడు కదా, వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తాడు వాడికే తెలియదు. పికిల్ మైండెడ్ గా ఉంటాడు. అదే మెయిన్ పాయింట్ కదా. డ్యూటీ రెగ్యులర్ గా చేసుకోవటం అది ఎలాగో చెప్పుకున్నమే. 20 days ఇప్పుడు వాడు 20 years కే వాడు డ్యూటీకి వెళ్తున్నాడు అంటే వాడు చదువు సంధ్య రాలేదని అర్థం కదా. అది వాళ్ళు చదవ వాళ్ళకి అర్థదు కదా ఈ మైండ్ తో. అంటే వాడు కొంచెం అటు ఇటుగా చిల్లరగా తిరుగుతుంటాడు అని అంతేగా. డ్యూటీకి వెళ్ళక చదువుకోలేదు అంటే అలా తప్పక తిరుగుతున్నాడు అర్థం. అలా అంతేనా మన్మోహన్ గారు? అన్న తప్పులు ఉన్నాయా? నాకు అనిపించింది కూడా అదే. దాంట్లో ఉన్నవి కూడా పాయింట్లు అవే ఉన్నాయి కదా. మెయిన్ సెకండ్ పాయింటే మెయిన్ అది. అంటే సెకండ్ పాయింట్ మనం వాళ్ళని అర్థం చేసుకునే విధానం ఇలా ఉండాలని నేను అనుకుంటున్నాను. పాయింట్ గా కాకుండా వాడి మైండ్ లో ఏముంది అనేది ఆ డైలాగ్ ఎందుకు పుట్టాడు. వాళ్ళు యాజ్ టీజ్ గా డైలాగ్ రాస్తారు కదా, అది ఈ పాయింట్ కింద రాసినట్టు కదా.
వాడు ఏమన్నాడో అది రాశాడు. ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహి గోబ్రాహ్మణేభ్యः సోమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ. వాస్తు